హే గాయ్, దిస్ ఇస్ శ్రీనివాస్. ఈ రోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ వీడియో తెచ్చానమాట. ఎవరైతే షార్ట్స్ అప్లోడ్ చేసేస్తారో కదా, షార్ట్స్ అప్లోడ్ చేసిన వెంటనే మీ టైటిల్ అనేది క్రోమ్ లో పేస్ట్ చేసిన అనుకోండి, కంప్లీట్లీ మీ షార్ట్ అనేది వైరల్. విత్ ఇన్ 3 hours లో మీ షార్ట్ అనేది వైరల్ అనమాట. సో అది ఎలా అనేది ఈ వీడియో చెప్తాను. కంప్లీట్ వీడియో అండ్ చూడండి. షార్ట్ అండి, షార్ట్ మీ షార్ట్ ని బూస్ట్ చేయండి. అండ్ మీ షార్ట్ ఏదైతే టైటిల్ పెడతారో దాని లింక్ కాదు కదా, మీ షార్ట్ ఏదైతే షార్ట్ టైటిల్ పెడతారు, సో ఎగ్జాక్ట్లీ ఆ టైటిల్ పెట్టిన షార్ట్ అనేది క్రోమ్ లో పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన వెంటనే కంప్లీట్లీ మీ షార్ట్ అనేది వైరల్. విత్ ఇన్ మీకు ఎలా వ్యూస్ వస్తున్నాయో, 50 వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, 100 వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, మీకు 1K కంప్లీట్లీ వ్యూస్ అయితే వస్తాయి అనమాట. సో 1K వ్యూస్ వచ్చే వాళ్ళకు సో 5K వ్యూస్ అయితే వస్తాయి, లేదా 10K వ్యూస్ వచ్చే వాళ్ళకు 20K 30K ఇట్లా వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ట్రై చేయండి, కంప్లీట్ మీకు అయితే వ్యూస్ అయితే ఈజీగా వస్తాయి. ఎలా బూస్ట్ చేయాలి అండ్ షార్ట్ టైటిల్ ఎలా క్రోమ్ లో పేస్ట్ చేయాలి, సో మొత్తం వీడియో చెప్తాను అనమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ మీకు అయితే అర్థమవుతుంది. సో ఈ రోజు కొత్తగా వచ్చిన ఆడియన్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ 2 మెంబర్స్ ఫ్రీలో ప్రమోట్ చేస్తున్నా. అండ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు కూడా 2 మెంబర్స్ తీసుకుంటున్నాను అనమాట. అండ్ ఈ రోజు విన్నర్ వచ్చేసి విన్నర్ అయితే డిస్ప్లే చేస్తా చూడండి, డిస్ప్లే అయితే చేస్తాను. ఓకే, అండ్ ఈ రోజు విన్నర్ వచ్చేసి విన్నర్ ఎవరా చూసుకుంటే గాయస్, ఇక్కడ సాన్వి ప్రేమ్ అంటే వీళ్ళ ఛానల్ వచ్చి 4.3K సబ్స్క్రైబర్స్ ఉన్నాయి, 857 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేద్దాం. అండ్ వీడియోస్ వెళ్ళిపోతే ఎలాంటి వీడియోస్ ఇస్తారు మేడం అయితే కుకింగ్ కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. తమ్నెల్ ఏమైనా వెయిట్ చేయండి మేడం, కంప్లీట్ మీకు అయితే వ్యూస్ వస్తాయి. తమ్నెల్ బ్రైట్ గా పెట్టండి. అండ్ 38, 890, 521 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి, మంచిగా వ్యూస్ వస్తున్నాయి. కంటిన్యూ చేయండి, తమ్నెల్ బ్రైట్ గా పెట్టండి, కంప్లీట్ మీకు అయితే వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఓకే, అండ్ మీకైతే సబ్స్క్రైబ్ అయితే కంప్లీట్ అయ్యారు. వాచ్ టైం అవసరం ఉంది, మానిటైజేషన్ అయితే కాలేదు. సో వాచ్ టైం అవసరం ఉంది కాబట్టి నేనైతే ప్రమోషన్ లో పెట్టేస్తాను. వాచ్ టైం అయితే ఇంక్రీజ్ అవుతుంది, నా తరపున ఎంతో కొంత అయితే ఇంక్రీజ్ అవుతుంది. అండ్ సెకండ్ రౌండ్ విన్నర్ వచ్చేసి సెకండ్ రౌండ్ విన్నర్ ఎవరా చూసుకుంటే గాయస్, ఇక్కడ K9 న్యూస్ అప్డేట్ అంటే వీళ్ళ ఛానల్ వచ్చి 628 సబ్స్క్రైబర్స్, 562 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేద్దాం. అండ్ వీడియోస్ వెళ్ళిపోతే ఎలాంటి వీడియో తీస్తున్నారంటే న్యూస్ కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. అండ్ 62, 49, 14 వ్యూస్ వస్తున్నాయి, తక్కువ వ్యూస్ వస్తున్నాయి. తమ్నెల్ ఏమైనా రైట్ చేయండి. సో తమ్నెల్ రైట్ చేస్తే కంప్లీట్ మీకు అయితే వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. న్యూస్ గురించి ఏమైనా అప్డేట్ చేస్తున్నారు, సో అట్లా చేసి కంప్లీట్ మీకు అయితే తమ్నెల్ రైట్ చేయండి. బీజేపీ జాయినింగ్ లైక్ ఇలాంటిది పెట్టారు కదా, సో మంచిగా పెట్టారు సార్ తమ్నెల్ అయితే. సో మీకైతే 62, 49, 40 వ్యూస్ వస్తున్నాయి కదా. అండ్ 628 సబ్స్క్రైబ్ కాబట్టి నేను పర్మిషన్ లో పెట్టాను. సబ్స్క్రైబ్స్ అయితే ఇంక్రీజ్ అవుతారు అనమాట. ఓకే, అండ్ గైస్ ఈ రోజు 2 మెంబర్స్ ఫ్రీలో అన్నమాట. అండ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు సింగిల్ ఉన్నారు అనమాట. అండ్ సింగిల్ అయితే ఉన్నారు, లాస్ట్ ఎవరు లేరు అనమాట. సింగిల్ ఉన్నారు కాబట్టి సో వీళ్ళకి కూడా ప్రమోషన్ చేస్తున్నారు. అండ్ లింక్ ఓపెన్ చేస్తే ఎవరా చూసుకుంటే గాయస్, ఇక్కడ సో వీళ్ళ ఛానల్ నెంబర్ ఆలూరు బ్లాగ్స్ అంట. 431 సబ్స్క్రైబ్స్, 283 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేసాను. సార్ అయితే ఆల్రెడీ రీజాయినింగ్ అయ్యారు, సో జాయినింగ్ అయ్యారు, మళ్ళీ రీజాయినింగ్ అయ్యారు అనమాట. సో మన ఛానల్లో అండ్ వీడియోస్ వెళ్ళిపోతే ఎలాంటి వీడియో తీస్తారంటే బ్లాగింగ్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. సో షార్ట్ ఫామ్ లో వీడియోస్ ఉంటాయి అనమాట. లాంగ్ వీడియో దీన్ని కంప్లీట్ మీకు అయితే వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ 116, 633, 67 వ్యూస్ వస్తున్నాయి. కంటిన్యూ చేయండి. సో వీడియోస్ బ్రైట్ గా పెట్టండి, బ్రైట్ గా పెడితేనే ఆడియన్స్ కు మంచిగా అనిపిస్తుంది అట్లా అనేసి. సో మీరు బ్రైట్ గా పెట్టండి. అండ్ మీకైతే వ్యూస్ అయితే తక్కువ వస్తున్నాయి. అండ్ సబ్స్క్రైబర్ అయితే 431 ఉన్నారు కాబట్టి నేనైతే ప్రమోషన్ లో పెట్టాను. సబ్స్క్రైబ్స్ అయితే ఇంక్రీజ్ అవుతారు అనమాట. ఓకే, అండ్ గైస్ ఈ రోజు 2 మెంబర్స్ ఫ్రీలో అండ్ మెంబర్షిప్ తీసుకోవాలి సింగిల్ ఉన్నారు అనమాట. అండ్ మెంబర్షిప్ తీసుకునే వాళ్ళైతే అంటే ఓవర్ అయిపోయినారు అనమాట. సో ఇప్పటికైతే ఎవరు లేరు అనమాట. డైలీ 2 మెంబర్స్ అయితే ఫ్రీలో చేస్తాను అనమాట. ఓకే, సో జాయిన్ అయిన వాళ్ళకి నేను కంప్లీట్లీ ప్రమోషన్ చేస్తాను. అండ్ మీరు జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు, లేదా ఫ్రీలో అంటే ఫ్రీలో చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ మీకు ప్రమోషన్ చేశాను అనమాట. సో మీకైతే అండ్ మీకు టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అన్ని దాంట్లో పెట్టేస్తారనమాట. కంప్లీట్లీ వ్యూస్ ఫాస్ట్ అండ్ కంప్లీట్లీ వస్తాయి. ఓకే, నా తరపున ఎంతో కొంత అయితే వస్తుంది. అండ్ ఈ రోజు టాపిక్ ఏంటి, షార్ట్స్ లింక్ అనేది క్రోమ్ లో పేస్ట్ చేసిన కూడా కంప్లీట్లీ మీకు షార్ట్ అనేది బూస్ట్ అవుతుంది. విత్ ఇన్ మీరు ఎలా బూస్ట్ చేయాలి అనేది అండ్ షార్ట్ టైటిల్ ఎలా పెట్టాలి చూపిస్తుంది అని బ్యాక్ వస్తాను. అండ్ మీరు షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అది చూసుకోండి. అండ్ చూడండి, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ లో వెళ్ళిపోతుంది చూడండి. యూట్యూబ్ లో వెళ్ళిపోతే కాదు ఇక్కడ. సో ఇక్కడ మీరు ఛానల్ సెలెక్ట్ చేసుకోండి. మీ ఛానల్ ఏది అది సెలెక్ట్ చేసుకోండి అనమాట. ఇక్కడ సెలెక్ట్ చేస్తుంది చూడండి నా ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానల్లో సెలెక్ట్ చేసుకోండి. అంటే నేను అంటే నాకు ఛానల్స్ చాలా ఉన్నాయి కాబట్టి సో ఇది ఒక ఛానల్ సెలెక్ట్ చేశాను అనమాట. సో అంటే ఫేక్ కాదు, మంచిగా ఛానల్ అనమాట. సో అందులో కూడా వీడియోస్ అప్లోడ్ చేయను. ఏంటి సినిమాటిక్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు టైం దొరకలేదు కాబట్టి అందులో వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ ఇక్కడ నేను ప్లస్ సింబల్కి వెళ్ళిపోతా చూడండి గాయస్. ఇక్కడ ప్లస్ సింబల్కి వెళ్ళిపోతే అండ్ ఇక్కడ కంటిన్యూ అగైన్ అంటుంది, స్టార్ట్ అగైన్ అంటుంది. సో స్టార్ట్ అగైన్. సో ఇక్కడ మనం స్టార్ట్ అగైన్ చేద్దాం. అండ్ ఇక్కడ ఏమవుతుంది లైక్ మనకి ఇక్కడ ఏముందని చూడండి, వీడియోస్ ఉంది, షార్ట్స్ ఉంది, లైవ్ ఉంది, పోస్ట్ ఉంది. లైక్ సో వీడియోస్ వెళ్ళిపోతాం కాదు. ఇక్కడ వీడియోస్ వెళ్ళిపోతే ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాక్ట్లీ ఈ ఒక వీడియో సెలెక్ట్ చేస్తా చూడండి. సో షార్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. షార్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లోడ్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా అప్లోడ్ చేసేయండి. మీకు ఎగ్జాంపుల్ కోసం చూపించిన షార్ట్ ఎలా వైరల్ చేయాలి అండ్ టైటిల్ ఎలా క్రోమ్ లో పేస్ట్ చేయాలి. సో ఇక్కడ చూడండి. సో షార్ట్స్ అయితే నేను కొద్దిగా ఎడిట్ చేసుకొని పెట్టుకున్నా, సింప్లీ క్రోమా కీలో ఎడిట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ చేస్తే చూడండి, నెక్స్ట్ చేస్తే కాదు ఇక్కడ చూడండి. అండ్ ఇవిగో. సో ఇక్కడ మనకు టైటిల్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ టైటిల్ రైట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ టైటిల్లో ఓన్లీ మీకు షార్ట్స్ రాస్తాను, ఓన్లీ షార్ట్స్ రాస్తాను. అండ్ కూడా హ్యాష్ ట్యాగ్ కూడా షార్ట్స్ ఇస్తాను. షార్ట్స్
ఎంత ఇచ్చేస్తాను అండ్ బ్యాక్ వస్తాను. సింపుల్ వేరే ఏం చేయాలి చూడండి, ఇక్కడ చూడండి రిలేటెడ్ ఉంది అండ్ ఇక్కడ అల్టెడ్ కంటెంట్ ఉంది కదా, ఇక్కడ నో పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నో పెట్టుకోండి, కంప్లీట్లీ నో పెట్టుకుంటే మన షార్ట్ వైరల్ అవుతుంది. ఓకే, ఇక్కడ నో పెట్టేసండి, బ్యాక్ వచ్చేయండి సింప్లీ. అండ్ మీరు ఏం చేస్తారంటే కామెంట్ ఆన్ ఉంచుకోండి అండ్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇక్కడ మీరు థంబ్నెయిల్ రైట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు థంబ్నెయిల్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో థంబ్నెయిల్ రైట్ చేసుకోండి. సో మనకి థంబ్నెయిల్ ఎలా ఉండాలో సో డిజైన్ చేసుకోవాలంటే డిజైన్ చేసుకోండి. సో మనకి ఎలా అయినా ఇక్కడ చూడండి ఇది బాగుంది, నవ్వే విధానం బాగుంది అనమాట. ఓకే సార్ చూడండి. సో ఇట్లా సో మీరు సేమ్ ఇట్లా థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోండి. ఎడిటింగ్ చేసేటప్పుడు లాస్ట్ లో ఒక థంబ్నెయిల్ పెట్టుకోండి, అది మంచిగా అంటే వర్క్ చేస్తుంది అనమాట కంప్లీట్లీ. సో థంబ్నెయిల్ డిజైన్ చేసుకొని పెట్టుకోండి, లాస్ట్ లో పెట్టుకోండి. సో ఇట్లా నేను పెట్టుకోలేదు కాబట్టి చూపిస్తలేను. సో నాకు నవ్వే బాగుంది కాబట్టి ఓకే అనమాట. ఓకే, సో ఇక్కడ అప్లోడ్ చేస్తాను చూడండి, అప్లోడ్ షార్ట్స్. ఓకే, సో అప్లోడింగ్ ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది అండ్ ఇక్కడ అప్లోడింగ్ ప్రాసెసింగ్ జరిగేటప్పుడు కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. జస్ట్ ఫ్యూ మినిట్ లో అప్లోడ్ అయితే అయిపోతుంది. సో గాయస్ అప్పటి వరకు అయితే మనం ఇక్కడ బ్యాక్ వద్దాం అండ్ ఇక్కడ వైటిస్ట్ లో వెళ్ళిపోదాం. వైటిస్ట్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సో మనకి అది షార్ట్ అయితే ఇక్కడ కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి, ఎక్కువ వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి ఇక్కడ. సో మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సో ఇక్కడ మనకు కంటెంట్ ఉంది చూడండి, డౌన్ లో కంటెంట్ ఉంది కదా. సో దీనికి ఓకే వేసుకోండి, కంటెంట్ ఓకే వేసుకుంటే మనకి షార్ట్స్ అప్లోడింగ్ జరిగే ప్రాసెసింగ్ జరుగుతుంది ఇక్కడ. సో అప్లోడింగ్ ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది. అప్పటి వరకు మనం ఇక్కడ 3 డాష్ ఓకే వేసుకుందాం. 3 డాష్ ఓకే వేసుకుంటే ఎడిట్ లో వెళ్ళిపోదాం. ఎడిట్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మనకు రైట్ చేసుకోవాలంటే రైట్ చేసుకోవచ్చు, ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ యాడ్ డిస్క్రిప్షన్ ఉంది కదా, సో దీంట్లో కూడా షార్ట్స్ రైట్ చేయండి, షార్ట్స్. ఓకే, అండ్ ఇక్కడ హ్యాష్ ట్యాగ్ కూడా షార్ట్స్ ఇచ్చేయండి, షార్ట్స్. సో ఇంత ఇచ్చండి అండ్ ఇక్కడ బ్యాక్ వచ్చండి. మీకు కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి, ఎలా అయినా అవుతుంది. సో షార్ట్ అనేది వైరల్ అవుతుంది, ఇవ్వకుండా వైరల్ అవుతుంది. సో కంప్లీట్లీ వైరల్ అవుతుంది. ఇక్కడ చూడండి మీకు చూపిస్తా చూడండి అండ్ ఇక్కడ చూడండి మొత్తానికి అయితే ఎడిటింగ్ చేసుకున్నాను కదా. ఇక్కడ మోర్ ట్యాగ్స్ ఉంది కదా, సో ఇక్కడ ఓన్లీ మీరు ఇక్కడ ట్యాగ్స్ లో కూడా షార్ట్స్ ఇచ్చుకోండి, షార్ట్స్ ఇంతే ఎంటర్ చేసేయండి ఒకటి. అండ్ వైరల్ షార్ట్స్ ఇంతే, వేరే ఏం అవసరం లేదు, షార్ట్స్. ఓకే, ఎంటర్ చేయండి సింపుల్, ఇంతే బ్యాక్ ఇచ్చండి. వేరే ఏం రెడీ చేయకండి, సింపుల్ మీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి అండ్ ఇక్కడ సేవ్ చేసేయండి, సింపుల్ సేవ్ చేసేయండి. అండ్ కొన్ని ఫ్యూ మినిట్స్ లో అయితే అప్లోడింగ్ అయితే ప్రాసెసింగ్ జరుగుతుంది, జస్ట్ వెయిట్ అన్నమాట. ఓకే గాయస్ ఇక్కడ చూడండి షార్ట్ అయితే అప్లోడింగ్ అయితే అయిపోయింది. సో మీకు 3 డాష్ కనిపిస్తుంది, ఎక్కడ 3 డాష్ కనిపిస్తుంది, ఇక్కడ 3 డాష్ కనిపిస్తుంది చూసింటా. సో 3 డాష్ ఓకే వేసుకోండి. సో 3 డాష్ ఓకే వేసుకోండి, ఎడిట్ లో వెళ్ళిపోండి. ఎడిట్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇంతే షార్ట్, మీరు టైటిల్ ఎలా పెట్టుకున్నా ఓకే అనమాట. సో ఇంతే కాపీ చేసుకోండి, సింపుల్ కాపీ చేసుకోండి. సో మీరు పెద్ద టైటిల్ పెట్టుకుంటే పెద్దగా పెట్టుకోండి. సో నేను ఓన్లీ షార్ట్స్ పెట్టినా అండ్ హ్యాష్ ట్యాగ్ షార్ట్స్ ఇచ్చిన. సో దీన్ని కాపీ చేసుకోండి, సింపుల్ కాపీ చేసుకున్న తర్వాత అండ్ మీరు ఏం చేస్తారంటే అప్లై పబ్లిక్ చేసేయకండి. సో బ్యాక్ వచ్చండి, సింపుల్ బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అండ్ ఇక్కడ బ్యాక్ వచ్చండి అండ్ మీరు ఏం చేస్తారంటే క్రోమ్ లో వెళ్ళిపోండి. క్రోమ్ లో వెళ్ళిపోతే సో మీరు క్రోమ్ లో పేస్ట్ చేయాలని చెప్పినా కదా. సో పేస్ట్ చేసిన తర్వాతనే కంప్లీట్లీ మరి దాన్ని బూస్ట్ చేయండి. బూస్ట్ చేసిన తర్వాతనే వదిలేయండి, తప్పకుండా కంప్లీట్ మీకు అయితే వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కదండి. సో నేను ఏం చేస్తానంటే గాయస్ ఇక్కడ క్రోమ్ లో ఏం చేస్తానంటే గాయస్ ఇక్కడ www.com లాగిన్ కొక్కేసుకోండి, ఇక్కడ లాగిన్ కొక్కేసుకోండి. సో డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంది కాబట్టి సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుంది కదా, సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుంది చూడండి. సో మీకు కనిపించకుండా చూపిస్తుంది, సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుంది కదా, మీకు ఓకే వేసుకోండి. జస్ట్ జూమ్ ఇన్ చేసి చూపిస్తుంది చూడండి. సో ఇక్కడ ఉంది సెట్టింగ్ ఐకాన్ కొక్కేసుకోండి. సెట్టింగ్ ఐకాన్ కొక్కేసిన తర్వాత క్రోమ్ లో లింక్ కాదు కదా, టైటిల్ పేస్ట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పాను కదా టైటిల్ పేస్ట్ చేయాలి. సో దాంట్లో ఇక్కడ మనకి ఏముందంటే జనరల్ ఉంది, ఛానల్ ఉంది. ఛానల్ కొక్కేసుకోండి. ఛానల్ కొక్కేస్తే కాదు ఇక్కడ సింప్లీ అండ్ జస్ట్ మూవ్ చేయండి అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి. జస్ట్ ఇలా పేస్ట్ చేయండి సింప్లీ అండ్ జస్ట్ జూమ్ అవుట్ చేయండి. జస్ట్ జూమ్ అవుట్ చేసేస్తే కాదు ఇక్కడ చూడండి మనకి ఏం కనిపిస్తుంది, సేవ్ కనిపిస్తుంది. ఓకే, జస్ట్ సేవ్ చేసేది చూడండి, సేవ్ అయిపోయింది. సెట్టింగ్ సేవ్ అనేది వచ్చింది, సెట్టింగ్ సేవ్ అయితే వచ్చింది. సో సేవ్ అయితే అయిపోయింది. ఇక్కడ బ్యాక్ వచ్చింది, సింప్లీ బ్యాక్ వచ్చేయండి అండ్ జస్ట్ క్లియర్ చేసేయండి. దీన్ని తీసేయండి అండ్ ఇక్కడ చూడండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వైటిస్ట్ లో వెళ్ళిపోదాం. వైటిస్ట్ లో వెళ్ళిపోతే గాయస్ కదా చూడండి అండ్ ఇక్కడ కంటెంట్ వెళ్ళిపోతా చూడండి. సో కంటెంట్ వెళ్ళిపోతే గాయస్ కదా చూడండి అండ్ హెవీగో. సో ఇక్కడ 3 డాష్ ఓకే వేసుకుందాం. 3 డాష్ ఓకే వేసుకోండి. ఇక్కడ ఎడిట్ ఉంది కదా, ఎడిట్ ఓకే వేసుకోండి. ఎడిట్ ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ సింపుల్లీ మొత్తానికి అయిపోయింది. తమిళ అయితే పెట్టుకున్నాం అండ్ ఇక్కడ మనకు విజిబిలిటీ ఉంది చూడండి. సో ఇక్కడ పబ్లిక్ చేసేయండి, పబ్లిక్ చేసేసి ఇక్కడ బ్యాక్ వచ్చేయండి సింపుల్లీ అండ్ ఇక్కడ సేవ్ చేసేయండి, పబ్లిక్ అయిపోతుంది. అండ్ విత్ ఇన్ మనకు ఆల్ ఓవర్ ఇండియాలో వెళ్ళిపోతుంది అనమాట. సో పబ్లిక్ చేసిన వెంటనే సో దట్ ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాక్ వచ్చేయండి సింప్లీ అండ్ యూట్యూబ్ లో వెళ్ళిపోండి. యూట్యూబ్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సో ఇక్కడ ఏ ఉంది కదా డౌన్ లో యూ కొక్కేసుకోండి. యూ కొక్కేసుకుంటే గాయస్ ఇక్కడ జిఎస్ సినిమాటిక్ ఐడియాస్ ఉంది కదా, సో దీనికి ఛానల్ కొక్కేసుకోండి. ఓకే వేసుకోండి. ఇక్కడ మేనేజ్ వీడియో ఉంది కదా, సో దీనికి ఓకే వేసుకోండి. అండ్ ఇక్కడ మనకు షార్ట్స్ ఉంటాయి చూడండి, షార్ట్స్ కొక్కేసుకోండి. అండ్ షార్ట్స్ అయితే ఆల్రెడీ వచ్చేసింది. ఇక్కడ 3 డాష్ కనిపిస్తుంది చూడండి, ఎక్కడ కనిపిస్తుంది 3 డాష్, ఇక్కడ 3 డాష్ కనిపిస్తుంది చూడండి, దీనికి ఓకే వేసుకోండి. అండ్ ఇక్కడ మనకు షేర్ వీడియో వస్తుంది, ఎక్కడ సెకండ్ వన్ ఉంది చూడండి షేర్ వీడియో, దీన్ని ఓకే వేసుకోండి. అండ్ ఇక్కడ కాపీ లింక్, సో కాపీ లింక్ అండ్ ఇక్కడ బ్యాక్ వచ్చండి. అండ్ మీరు ఏం చేస్తారంటే సింపుల్లీ వాట్సాప్ లో వెళ్ళిపోండి. సో వాట్సాప్ లో వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ పేస్ట్ చేయండి, లింక్ పేస్ట్ చేయండి. సో లింక్ పేస్ట్ చేసి ఇక్కడ ఓకే వేసేయండి. లింక్ పేస్ట్ చేసిన వెంటనే మీరు ఏం చేస్తారంటే దీన్ని బూస్ట్ చేయండి. ఎలా బూస్ట్ చేస్తారు కదండి, దీనికి ఓకే వేసేయండి. సో ఇట్లా ఓకే వేసేస్తే కాసి కదండి షార్ట్స్ వచ్చేస్తుంది. షార్ట్స్ వచ్చిందా, మన షార్ట్ అనేది చూడకండి. సో ఇట్లా పైకి స్క్రోల్ చేయండి, వేరే వాళ్ళ షార్ట్ చూడండి.
వేరే వాళ్ళ షార్ట్స్ ఎప్పుడు చూస్తారు 5 సెకండ్స్ చూడండి. ఎంత చూస్తారంటే 5 సెకండ్స్ చూడండి అండ్ ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి. అండ్ వేరే వాళ్ళ షార్ట్ కూడా ఇంకా వేరే వాళ్ళ షార్ట్ కూడా 5 సెకండ్స్ చూడండి. 3 టైమ్స్ చూడండి. ఇక్కడ చూడండి 3 టైమ్ అంటే కాదు 3 షార్ట్స్ చూడండి అనమాట. సో ఇక్కడ చూడండి యాడ్ అయితే వచ్చింది అక్కడ, యాడ్ కూడా కాదు యాడ్ వచ్చింది. పైకి స్క్రోల్ చేయండి, జస్ట్ పైకి స్క్రోల్ చేయండి అండ్ ఇంత షార్ట్ చూడండి. వీళ్ళది కూడా 5 సెకండ్స్ చూడండి, ఎక్కువ చూడకండి. చూసిన తర్వాత పైకి కిందికి స్క్రోల్ చేయండి. ఇప్పుడు కిందికి స్క్రోల్ చేయండి. జస్ట్ వీళ్ళు కూడా ఈ యాడ్ అన్నమాట. యాడ్ చూసిన అవసరం లేదు, చూడకుండా అవసరం లేదు. ఓకే, ఇంక కిందికి చూడండి. సో ఇట్లా కిందికి స్క్రోల్ చేస్తే చూడండి ఇది కూడా 5 సెకండ్స్ చూడండి, ఎక్కువ చూడకండి. జస్ట్ 5 సెకండ్స్ చూసిన తర్వాత కిందికి రండి అండ్ ఇది కూడా 5 సెకండ్స్ చూడండి. సో ఇది కూడా 5 సెకండ్స్ చూసిన తర్వాత మన షార్ట్ వస్తుంది చూడండి, అప్పుడు మజా ఉంటుంది చూడండి. ఎలా వ్యూస్ వస్తాయి అంటే కదా కిందికి స్క్రోల్ చేయండి. సో ఇప్పుడు మన షార్ట్ వచ్చింది చూడండి గాయ్స్, చూస్తుండ్రా మన షార్ట్ వస్తే వచ్చింది కదా. అండ్ మన షార్ట్ అయితే వచ్చింది. మొత్తానికి మన సాంగ్ అప్లై చేస్తే ఇంకా మజా ఉంటాయి అనమాట, అసలు కిరాక్ ఉంటాయి అనమాట. సో మొత్తం షార్ట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లైక్ ఇచ్చుకోండి, ఒకటి లైక్ ఇచ్చుకోండి. మొత్తానికి షార్ట్ అయిపోయిన తర్వాత ఒక లైక్ ఇచ్చుకోండి. కంప్లీట్లీ లైక్ ఇచ్చుకున్న తర్వాత అండ్ మొత్తం అయిపోతే సో బ్యాక్ వచ్చేయండి. ఇక సింప్లీ బూస్ట్ దీన్ని అంటారు అనమాట గాయస్. కంప్లీట్లీ ఇలా బూస్ట్ చేయండి. సో మొత్తానికి అయితే సో అయిపోయింది. ఓకే, అయిపోయింది అనుకుంటున్నా షార్ట్ అయితే. ఇక్కడైతే ఏం పబ్లిక్ అయితే అయిపోయింది అండ్ ఇక్కడ ఏం పడతలేదు. సో అట్లా అనేసి సో ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. సింపుల్లీ ఇంతేనమాట. సో మీ క్రోమ్లో పేస్ట్ చేయండి, ఏదైతే టైటిల్ ఉంటుందో లింక్ కాదు కదా, టైటిల్ పేస్ట్ చేయండి. టైటిల్ పేస్ట్ చేసిన తర్వాత ఇలా బూస్ట్ చేయండి. విత్ ఇన్ మీకు 3 అవర్స్లో ఎలా వ్యూస్ వస్తాయో కంప్లీట్లీ చూడండి. రెగ్యులర్ షార్ట్స్ అప్లోడ్ చేయండి, ఇలా ట్రై చేయండి. కంప్లీట్లీ మీకు విత్ ఇన్ 500 లేదా 200 వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, 1K లేదా 2K లేదా కంప్లీట్లీ వస్తాయి. రెగ్యులర్ చేస్తా ఉంటే కంప్లీట్ మీకు 1 lakh కూడా వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుందా? సో ఇంతవరకు వీడియో చూసింటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్.